వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖలో సంవత్సరంన్నర బాలిక ఖుషి రేర్ జెనెటిక్ డిజార్డర్తో అయితే బాధపడుతుంది. అయితే తనకు వచ్చిన ఈ సమస్య నిజంగా ఎవరికి చెప్పుకోలేనిది, చాలా ఖరీదైన సమస్యనే మనం అనాలి. నిజంగా అమ్మాయి గ్రోత్కి అడ్డంగా పడే ఈ డిసీజు, అసలు ఈ రేర్ జెనెటిక్ డిసీజ్ అసలు డాక్టర్ గారు ఏమన్నారు, అది ఏ విధంగా బయటపడిందని చెప్పి తల్లిదండ్రులు అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ ఈ రేర్ జెనెటిక్ డిసార్డర్ అయితే ఎలా బయటపడింది, మీకు ఎలా తెలిసింది? నా పేరు ఉషారాణి అండి. పాప 1 year వరకు హెల్దీ బేబీ, మైల్ స్టోన్స్ అన్ని టైంకి అన్ని మైల్ స్టోన్స్ రీచ్ అయింది. 6 monthsకి బోర్లా పడటం, 1 yearకి నడవటం లాంటివి అన్నీ చేసింది. 1 year తర్వాత సడన్గా కొంచెం వీక్ అవుతూ వచ్చింది. డాక్టర్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే బ్లడ్ టెస్ట్లని, బ్రెయిన్ స్కానింగ్ అన్నీ చేస్తే పాపకి రేర్ జెనెటిక్ డిజార్డర్ ఐడెంటిఫై అయిందని తెలిసిందండి. దానికి ట్రీట్మెంట్కి 9 crores అవుతుంది అని చెప్పారు. బట్ మేము 9 crores పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకునేంత ఫ్యామిలీ. సార్, ఇది పాపకి ఏదైతే జీన్ ప్రాబ్లం వచ్చిందో ఆ జీన్ని రీప్లేస్ చేస్తారు సార్, ఒక ఇంజెక్షన్ అంతే. చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఎలా అయితే ఒక ఇంజెక్షన్ చేస్తారో సేమ్ అలానే ఒక 1 time ఇంజెక్షన్ సార్, అంతే. ఇదంతా బయట ఎప్పుడు పడిందమ్మా? ఏ డాక్టర్, ఎక్కడ, ఏ హాస్పిటల్కి వెళ్తే మీకు ఇంత వివరంగా ఏ డాక్టర్ చెప్పారు మీరు? ఫస్ట్ డాక్టర్ క్యూర్ హాస్పిటల్లో చిన్నప్పటి నుంచి అక్కడే చూపించేవాళ్ళం సార్, వ్యాక్సినేషన్స్ అని. డాక్టర్ క్యూర్ హాస్పిటల్ మధురవాడ. తర్వాత సార్కి చెప్పిన తర్వాత కొంచెం డౌట్ అనిపిస్తుంది, ప్రాబ్లం ఉన్నట్టుంది పాపకి, ఒకసారి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే బెస్ట్ అని చెప్పి రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి సజెస్ట్ చేశారు సార్, వైజాగ్. అక్కడ అశ్విని మోహన్ గారు అని పాప బ్లడ్ టెస్ట్ అని, బ్రెయిన్ స్కానింగ్ ఇవన్నీ మేడం సజెస్ట్ చేస్తే చేసాం సార్. చేసిన తర్వాత పాపకి ఈ జెనెటిక్ డిజార్డర్ ఐడెంటిఫై అయింది సార్ అప్పుడే. అప్పటి నుంచి స్లోగా మేము చూపించేటప్పటికి బంగరడం లాంటివన్నీ ఇంకా పూర్తిగా ఆగలేదు, కొంచెం ఇబ్బందిగా బంగరడం అవి చేసింది. ఏంటిలా ఇబ్బంది పడుతుందని చెప్పి తీసుకువెళ్ళాము. ఈ ట్రీట్మెంట్స్ అయ్యాయి. ఈ డిజార్డర్ అని చెప్పి మాకు తెలిసే టయానికి ఇంకా పూర్తిగా బంగరటం కూడా మానేసింది సార్. పాప పడుకుని ఉంటే మనం కూర్చోబెడితే కూర్చుంటుంది, బట్ ట్రీట్మెంట్ చేయకపోతే మాత్రం కొన్నాళ్ళకి ఇప్పుడు కాళ్ళు చేతులు అవి కొంచెం బాగానే కదుపుతుంది, కొన్నాళ్ళకి అవి కూడా చాలా కష్టమైపోద్ది సార్. అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా త్వరగానే వచ్చేస్తాయి ఈ బేబీస్కి. పాపది type 2 కాబట్టి ఒక 1 year 2 years లోపలే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. న్యూమానియా అని చెప్పి అది కూడా వస్తుందండి సార్. అంటే పాపకి మజిల్ వీక్నెస్ వల్ల ప్రాపర్గా కఫింగ్ అది చేయలేకపోవడం వల్ల కఫం అది ఊపిరితిత్తుల్లో పట్టేసి న్యూమానియా ప్రాబ్లం కూడా వస్తుందంట. దానికి కూడా చాలా ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించాలండి సార్. అది చాలా పెయిన్ఫుల్. న్యూమానియా కానీ వచ్చిందంటే అసలు బ్రీత్ తీసుకున్నప్పుడు కూడా మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయండి సార్ ఆ టైంలో. ఇలాంటి కండిషన్ని కళ్ళ ముందు కన్న పిల్లల్ని ఇలా చూడాలంటే మాకు చాలా కష్టంగా ఉంది సార్ అసలు. మరి ఇప్పుడు ఈ సమస్యని అసలు ఎవరి దగ్గర తీసుకెళ్లారా? మీకు ఎలాంటి హెల్ప్ కావాలమ్మా అసలు పాప విషయంలో? గవర్నమెంట్ నుంచి ట్రై చేస్తున్నాం సార్, సీఎం రిలీఫ్ ఫండ్కి అవి ట్రై చేస్తున్నాం. బట్ ప్రస్తుతానికైతే మాకు అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఏమీ రాలేదు సార్. ఇంకా మేము ప్రయత్నంలోనే ఉన్నాము. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అలా కొంతమంది హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. బట్ 9 crores అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ చేస్తే సరిపోయేది కాదు సార్. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత వాళ్ళకి తోచిన హెల్ప్ చేస్తేనే పాపని విజయవంతంగా ట్రీట్మెంట్ చేయడానికి సహాయం పడుతుంది సార్. యాజ్ ఏ మదర్, మా టీవీ ద్వారా మీరు ఏం అభ్యర్థన చేయదలుచుకున్నారు మొత్తం సొసైటీకి? అసలు ట్రీట్మెంట్ 9 crores అంటే అసలు మాకు ఎలా తెచ్చి పెట్టాలో కూడా మాకేం అర్థం అవ్వట్లేదు సార్. ఒక 20-30 lakhs అంటే మేము ఎలాగైనా చేస్తాము, బట్ 9 crores అంటే మేము ఆ ఊహల్లో కూడా లేదు సార్ యాక్చువల్గా. సో మీడియా ద్వారా, ఆర్టీవీ మీడియా ద్వారా ప్రజలందరికీ వెళ్ళి ఏమైనా హెల్ప్ చేస్తే పాపకి కొంచెం లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్కి మేము ముందుకు వెళ్ళగలుగుతామని ఆశపడుతున్నాం సార్. అంటే ఈ పాప ఈ జెనెటిక్ డిజార్డర్ పక్కన పెడితే అసలు ఎలా యాక్టివ్గా ఉంటుందమ్మా పాప? అసలు
పాప చాలా బ్రెయిన్ షార్ప్ సార్. ఒక్కసారి చెప్పామంటే 1-2 మంత్స్ తర్వాత కూడా అది గుర్తుంచేసుకుంటుంది. చాలా 1 టైం చెప్తే వెంటనే చేసేస్తుంది. పెన్ ఇచ్చి రాయమని ఒక్కసారి చెప్పామంతే పెన్ పట్టుకొని తనకి ఇంకా చిన్నపిల్ల కాబట్టి నచ్చినట్టుగా ఎలాగోకలా గీయడం, ఏవైనా యానిమల్స్ చూపిస్తే అవి ఎలా అరుస్తాయి అవన్నీ చెప్తే కూడా తను ఫాస్ట్గా అర్థం చేసుకుంటుంది. చాలా తెలివితేటలు ఎక్కువ సార్. బ్రెయిన్ వెరీ షార్ప్. ఏదైనా ఫాస్ట్గా అర్థం చేసుకుంటుంది. ఈవెన్ తను 1 ఇయర్ వరకు కూడా చాలా ఫిజికల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది. 1 ఇయర్ తర్వాత వీక్ అయింది. ఇప్పటికీ స్టిల్ తను మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది సార్. కానీ బాడీ సపోర్ట్ చేయకపోవడం వల్ల స్టేబుల్గా అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. చిన్నారి ఖుషి తండ్రి తరుణ్ మనతో పాటు ఉన్నారు. అసలు తరుణ్ ఏం చెప్తారు, అసలు పాప ఏ విధంగా ఉండేదండి, అసలు నిజంగా పుట్టిన తర్వాత పుట్టిందని మీరు చూస్తూనే ఉంటారు, ఎలా? పాప చాలా యాక్టివ్గా ఉండేది సార్. తను 9 నెలలకే లేచి నించొని నడిచేది. బర్త్డే తర్వాత సడన్గా తనకి నడవడం మానేసింది, పాకడం మానేసింది. అవును సార్. అయితే కట్ చేస్తాను. అయితే ఏమైందంటే సడన్గా తను నడవడం మానేసింది. ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. అసలు ఎందుకు ఇలాగ అయ్యింది ఏంటి అని చెప్పి చెక్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే డాక్టర్స్ దగ్గర డయాగ్నోజ్ అయ్యింది సార్, ఇది SMA type 2 అని చెప్పేసి. అప్పుడు SMA అంటే ఏంటి, అసలు ఎలాగా ఏంటి, అసలు ప్రాసెస్ ఎందుకు మాకు వచ్చింది అని చూస్తే అది రేర్ జెనెటిక్ డిసీజ్ అని అర్థమైంది సార్. ఇది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ సార్. దీంట్లోని చాలా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లోని SMA type 2 అని వచ్చింది సార్ మా పాపకి. SMA type 2 అంటే ఏమవుతుందంటే స్లోగా బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ వీకెన్ చేస్తూ ఉంటుంది. సో ఫ్యూచర్లో పాపకి రెస్పిరేటరీ అంటే ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, నడవడం కష్టమవుతుంది, అండ్ నెక్స్ట్ లేచి నించోలేదు. స్లోగా అన్ని మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి సార్. సో ఫుడ్ మింగడానికి కూడా చాలా కష్టం అవుతుంది అన్నమాట. దానికి డాక్టర్స్ ప్రస్తుతానికి సజెషన్ చేసింది ఏంటంటే రెగ్యులర్ ఫిజియోథెరపీ చేయించాలి పాపకి. ఆ జీన్ థెరపీ చేయించినంత వరకు ప్రతిరోజు ఫిజియోథెరపీ అనేది పక్కా ఉండాలి. అది అయ్యాక జీన్ థెరపీ అనేది చేయిస్తేనే కానీ పాప బతికే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే స్లోగా మజిల్స్ అన్నీ లైక్ వీక్నెస్ అయిపోయి చాలా కష్టమవుతుంది ఫ్యూచర్లో బ్రీత్ తీసుకోవడానికి. అది చెప్పారు సార్. తరుణ్ గారు, ఇప్పుడు పాప విషయం నిజంగా ఇది ఎవరు మిడిల్ క్లాస్ కానీ అబవ్ మిడిల్ క్లాస్ కానీ ఇది నాన్ అఫోర్డబుల్ ప్రైస్. అది 9 crores అంటే అసలు ఎలా ప్లాన్, అంటే మీరు మన సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా, అసలు ఏం చెప్తారు? నేను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిన్న హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే మా పాపని కొద్దిగా సేవ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. నేను వైజాగ్లో సీతంపేటలో ఉంటాం సార్, వైజాగ్ సీతంపేట. ఎలాగైనా మీరు కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్ ప్రభుత్వం. నా ఫోన్ నెంబర్ 8977523647 సార్. అంటే మీ ప్రయత్నాలు అసలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, అసలు ఏ విధంగా మీడియా మీకు సపోర్ట్ చేయాలి? సార్ మీడియా పరంగా అయితే మా పాపకి గవర్నమెంట్ హెల్ప్ చేసిన, మీడియా పరంగా అయితే ఈ వీడియో 10 మందికి షేర్ చేసి అది ఇంకా పెద్దది చేస్తే మాకు ఎంతో కొంత డొనేషన్స్ వస్తే మా పాపని మేము కాపాడుకోవడానికి అవుతుంది సార్. ప్రతి ఒక్కరు ఒక్క షేర్ అయినా చేసి ₹1 దానం చేసినా సరే ఎంతో కొంత మా పాప హెల్త్కి హెల్ప్ అవుతుంది సార్. మేము అదే కోరుకుంటున్నాం. మీరు ఇప్పటివరకు ఎవరైనా కలవడం జరిగిందా? ఎన్జిఓని కలిసాం సార్. అరిహా ఫౌండేషన్ మనో సార్ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆయన ద్వారా అన్ని టీవీ ఛానల్స్, మీడియా ఛానల్స్కి మేము అప్రోచ్ అవుతున్నాము. సో చాలా ఫౌండేషన్స్లోని మేము ట్రై చేసాము, కానీ సార్ ముందుకొచ్చి ఆయన మాకు ఇలా ధైర్యం చెప్పి నేను ఉన్నాను అని చెప్పేసి మొత్తం మాకు అన్ని టీవీ ఛానల్స్తోని, మీడియా ఛానల్స్తోని సపోర్ట్ ఇప్పిస్తున్నారు సార్. మేము ఇంకా అన్ని మీడియా ఛానల్స్ కొద్దిగా వచ్చి మా పాపకి కొద్దిగా సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. ఈ రేర్ జెనెటిక్ డిజార్డర్ చిన్నారి తల్లి ఖుషి తాతమ్మ నాగమణి మనతో పాటు ఉన్నారు. నాగమణి గారు చెప్పండి, పాపని మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, పెద్దవారు మీకు అన్నీ తెలుసు, ఎలా ఉండేది పాప? ఆర్డీ ఛానల్ వారి తరఫున అందరికీ, టీవీ ఛానల్ అందరికీ నమస్కారం చేస్తున్నాము.
ఈ డాక్టర్ గారు వచ్చి మా పాపని చూసి మనసు చలించి ఆయన ట్రస్ట్ ద్వారా కొద్దిగా సాయం చేస్తున్నారు. మీరందరూ కూడా మా పాపకు సాయం చాలా అనారోగ్యంగా ఉన్నది. అటు కానీ బియ్యం కానీ సీఎం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ బిడ్డను ఒక్కసారి చూసి ఈ మందులు ఒక్కసారి చూసి ఈ మందుల గురించి ఒక్కసారి మీరు వినిపించుకొని ఒక్కసారి మీరు చూసి ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఏ రకంగానూ మీరు సాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ ట్రస్టుల ద్వారా అయినా మా పాపను కాపాడండి. చాలా అనారోగ్యంగా ఉంది. మేము చాలా పేద కుటుంబంలో నా మధ్యతరగతి వాళ్ళము. మా మునిమనవరాల గురించి నేను చాలా బాధపడుతున్నాను. తండ్రి, మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరూ కాపాడాలి, మీ అందరూ రక్షించాలి. ఈ ఛానల్ ద్వారా మాకు అందరికీ తెలియజేస్తున్నారు. ఈ ఛానల్కి మేము ఎంతో రుణపడి ఉన్నాము. వీళ్ళు ఇంకా బాగుండాలి, వీళ్ళు ఇంకా ఇవన్నీ చేయాలని మేము కోరుకుంటున్నాం. వీళ్ళ ద్వారా అయినా మాకు మా పాప బతుకుతుంది, మా పాప ఆరోగ్యంగా ఉంటుంది, మా పాప నిలబడుతుంది. మా పాపకు మందులు సాయం చేయండి తండ్రి. 9 కోట్లు అంటే మా బతుకెంత, మేమెంత, మేమేం చేసుకోగలం కొంచెం ఆలోచించండి. ఈ బిడ్డకి బ్రతుకు జీవినివ్వండి. ఈ బిడ్డను బ్రతికిస్తే మీ బిడ్డలు మీ ఇల్లు అంతా చల్లగా ఉండాలని నా వయసు 77 సంవత్సరాలు మీకు ఆశీర్వదిస్తున్నాను. ఇదే నా విన్నపం. ఈ ఛానల్ ద్వారా మీరు మాకు కాపాడండి. వీళ్ళు వచ్చి మాకు చూసి మా బిడ్డని చలించిపోయి వీళ్ళందరూ మాకు ముందుకు వస్తున్నారు. అలాగే మీరందరూ ముందుకు రండి. ఒక్కసారి ఈ బిడ్డను చూడండి. కావాలంటే రండి, నా అడ్రస్ ఇస్తాను. ఇంటికి వచ్చి చూడండి. ఆ బిడ్డ ఆరోగ్యం ఎలాగుందో, ఆ బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో మీ మనసు చలిస్తుంది. దూరం నుంచి అయితే తెలియదు నాయన మీ ఎవరికేను. ఒక్కసారి రండి, ఇంటికి వచ్చి చూడండి. ఈ బాబు వచ్చారు కాబట్టి మాకు ఇంత ఇది కలిగింది. ఈ బాబు ద్వారా మాకు ఇవన్నీ చూపిస్తున్నారు. అలాగే ఇలాగే ఈ ట్రస్ట్ అతను వచ్చారు. బాబు మీ పేరండి? బోనో ఇండియన్. అతను ట్రస్ట్ ద్వారా వచ్చారు. ఆయన డాక్టర్ గారు ఆ పాపను చూశారు. చూసి చలించి ఆయన సాధ్యమైనంత వరకు మాకు సాయం చేస్తున్నారు. ఇంకా ఏదో ఫిజియోథెరపీలు ఏటేటో అంటున్నారు. అవి మాకు ఎంత అవుతాయో డబ్బు తెలియదు బాబు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బాబు కొంచెం సాయం చేస్తున్నారు. మేము సప్పో చేసుకొని మా బిడ్డ బ్రతకాలని, మేము కాపాడుకోవాలని, మేము రక్షించుకోవాలని మా ఆవేదన అంతగా ఉంది. మా ఆవేదన మీరు అందరూ తీర్చండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంతమందికో చేశారు అని విన్నాను. లోకేష్ బాబు, నువ్వు కూడా చేస్తున్నావు కదా తండ్రి. నాయన ఎన్నో ట్రస్టులు ఉన్నాయి, మీ చిన్నాను అందరివి ఉన్నాయి తండ్రి. లోకేష్ బాబు ఒక్కసారి ఈ బిడ్డ దగ్గరికి రా తండ్రి. నీ మనసే చలిస్తుంది. అప్పుడే నువ్వు చూస్తావు ఈ బిడ్డని. తండ్రి నాయన ఈ బిడ్డని రక్షించు. నీ ఇల్లు చల్లగా ఉండాలి, నీ బిడ్డలు బాగోవాలి తండ్రి. నేను ఆశీర్దిస్తున్నాను. నా వయసుకి ఇదే, ఇంకంతకన్నా నేనేం కోరుకోలేను. నా మనవరాలు బాగోవాలి, నా మనవరాలు క్షేమంగా ఉండాలి, నా మనవరాలకు మీరు అందరూ తోడ్పడాలి. ఈ బాబు ద్వారా మేము వచ్చాము. ఈ బాబు ద్వారా ఆర్టీ వాళ్ళు వచ్చారు, ఇంకో టీవీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి చూస్తున్నారు. అలాగే మీరు వచ్చి చూడండి నాయన. మేము ఇందులో ఎలాంటి ఇది చేయలేదు. 9 కోట్లు మాకు కావాలంటే అవదు. మీ ట్రస్టుల ద్వారా చేయండి తండ్రి. ఇదే నా విన్నపం. ఇదే మాకు మీకు నేను ఎన్నో దీవెనలు ఇస్తాను. మీరు చిన్నవాళ్ళు, మీకు ఎన్నో దీవెనలు ఇస్తున్నాను. నా మనవరాలను కాపాడండి. మీ ఇల్లు ఎంతో సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ ఒక్క బిడ్డను రక్షించండి. ఈ ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఈ బిడ్డకు తోడ్పడండి. ఈ బిడ్డను కాపాడండి. ఈ ఛానల్ ద్వారా అయినా అందరూ తెలుసుకోండి. ఈ ఛానల్ అందరూ వచ్చి చూసి మరీ చలించి మాకు చేస్తున్నారు. అలాగే మీరు రండి బాబు, మీరు చూడండి. అప్పుడే నమ్మండి, చెయ్యండి. 9 కోట్లు అంటే మా వల్ల కాదు నాయన. మేము అడుగు తిన్నా సరే మాకు రాదు. కనీసం ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పున ఇస్తే మాకు అదే కోట్లు నాయన. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. చిన్నారి ఖుషి నిజంగా రేర్ జెనెటిక్ డిజార్డర్ అంటే చాలా అరుదైన ఈ ప్రాబ్లం అయితే మటుకి పాపకి రావడం అనేది చాలా బాధాకరం విషయం. అయితే ఈ ఫ్యామిలీకి తోడ్పాటుగా ఉండే మోనో ఇండియన్ ఎన్జిఓ నిజంగా ఆయన ద్వారా మొత్తం గొప్ప సాయం అయితే అందుతుంది. ఆయన ద్వారా మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని చెప్పి నిజంగా ఆయన ఎంతో తపన పడుతున్నారు. మనతో పాటు మోనో ఇండియన్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, నిజంగా వీళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు? నిజంగా పాపకు రావాల్సింది చాలా పెద్ద సమస్య. ఎలా తెలిసింది మీకు? ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. యాక్చువల్గా ఇన్సిడెంట్ గురించి చెప్పంగానే ఏమీ ఆశించకుండా టక్మని ఫాస్ట్గా వచ్చి వీళ్ళ యొక్క ఇన్సిడెంట్ని షూట్ చేస్తున్నందుకు మీకు టీమ్ మెంబర్స్, ఆర్టీవీ మెంబర్స్కి, మీడియా మెంబర్స్ అందరికీ కూడా హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
నా పేరు మోనో ఇండియన్. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ శ్రీ ఆర్యాహి ఫౌండేషన్. యాక్చువల్గా నేను ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తూ ఉంటానంటే, ఏ దేశం బాగుపడాలన్నా విద్యా వైద్యం రెండు అందుబాటులో ఉండాలి. సో అందుకు నేను 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మంచి మార్కులు వచ్చి కూడా ఫర్దర్గా డబ్బులు లేక చదువు ఆపేసుకుంటూ ఉంటారు చాలామంది మెరిట్ స్టూడెంట్స్. అట్లాంటి స్టూడెంట్స్ని సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి ఇంటర్మీడియట్ నుంచి టు కంప్లీట్ ఎనీ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్, అంటే అది ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వాళ్ళకి ఏ స్ట్రీమ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్ట్రీమ్లో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి నేను ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఇంక తర్వాత కోవిడ్ రావడం వల్ల సో మెడికల్ సెక్టర్లో కూడా మనం హెల్ప్ చేయాలి అని చెప్పి సో మెడికల్ రిలేటెడ్గా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాను. సో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నేను డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్గా వర్క్ చేస్తున్నాను. సో మేబీ గాడ్ అందుకే ఉంచారేమో హాస్పిటల్ సెక్టర్లో. సో చాలామంది పేషెంట్స్కి హెల్ప్ చేయడానికి. ఎవరైనా నీడీ పేషెంట్స్ నిజంగానే బిలో పవర్టీ లైన్కి ఉండి హాస్పిటల్ బిల్స్ కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉంటే, ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అందలేని పరిస్థితిలో ఉంటే ఒకసారి నన్ను అప్రోచ్ అవడానికి ట్రై చేయండి. నాకు వీలైనంత వరకు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసి ఈ ప్రధానంగా ఖుషి విషయంలో మనం ఏ విధంగా ముందుకెళ్దాము. పాపకి ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వాలి, దేవుడి దయ వల్ల ప్రాబ్లం సాల్వ్ అయ్యి పాప అందరిలాగే నార్మల్ స్టేజ్కి అయితే రావాలి. దానికోసం అంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియని విషయాలు మీకు కొన్ని ఐడియా ఉంటుంది, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది? యాక్చువల్గా పాపకి వచ్చిన డిసీజ్ ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఏ టైప్ అయినా సరే కామన్గా అందరికీ అర్థం అవ్వాలంటే, సింపుల్గా చెప్పాలి అంటే డేస్ క్రాస్ అవ్వగా, వీక్స్ క్రాస్ అవ్వగా, మంత్స్ క్రాస్ అవ్వగా, ఇయర్స్ పోగా స్లోగా బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా, ప్రతి మజిల్ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ నుంచి అక్కడ కదలాలన్నా, చెయ్యి పట్టుకొని ఏదైనా గ్లాస్ పట్టుకోవాలన్నా, నడవాలన్నా మన బాడీలో మోటార్ న్యూరో సిస్టమ్ అనేది మంచిగా పనిచేయాలి. ఇట్లాంటి కేసెస్లో ముఖ్యంగా చిన్నపిల్లలకి వచ్చే దీంట్లో వీళ్ళు గ్రాడ్యువల్లీ అంత ఆ మజిల్ స్ట్రెంత్ కోల్పోతూ ఉంటారు, ఆ నర్వ్స్ పని చేయకపోవడం కోల్పోతూ ఉంటారు అనమాట. దీనివల్ల ఏవి మింగలేము, కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేము. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో జోల్జమా అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దాని కాస్టే ఉంటుంది మన ఇండియాలోనే తక్కువ, అది 9 crores, మిగిలిన అదర్ కంట్రీస్లో 16 crores, 17 crores అలా ఉంది. కానీ ఆ ఒక్క ఇంజెక్షన్ ఇట్స్ లైక్ వ్యాక్సిన్, ఎలా చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఎలాగేస్తారో అట్లా అనమాట. ఆ ఇంజెక్షన్ వేస్తే ఈ పాప నార్మల్గా వేరే కిడ్స్, హెల్దీ కిడ్స్ ఎలాగైతే ఉన్నారో అలా నార్మల్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే సందర్భం ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఎవరైనా బిలో పవర్టీ లైన్ లేదంటే లో క్లాస్, మిడిల్ క్లాస్ ఎవరైనా సరే, ఎవరి ఫ్యామిలీలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క వైల్డ్ కాస్ట్, ఈ ట్రీట్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు ఆశలన్నీ కోల్పోతూ ఉంటారు. ఫండ్ రైజింగ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఎంత ఫండ్ రైజ్ చేసినా సరే ఒక్క ఇంజెక్షన్కి 9 కోట్ల రూపాయలు, 16 కోట్ల రూపాయలు పెట్టడం అనేది అంత ఈజీ టాస్క్ కానే కాదు. ఎంతమంది చేయి కలిపినప్పటికీ కూడా అది డిఫికల్ట్ టాస్కే. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఈ పాప ఖుషిని అందరూ సపోర్ట్ చేయాలి. ఒకసారి పాపను చూడండి. సో ఖుషి ఇట్రారా, బుజ్జి తల్లి అటు చూడు, వీడియో అటు చూడు. పాప ఖుషి 1 year 7 months బేబీ అనమాట. చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాల్సిన ఇది పాపం. అసలు పాపను చూస్తే నాకు మాటలు కూడా రావట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెయ్యి వేసి పాపకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, ప్రతి ఒక్కరికి పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ పాప కోసం ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు సొసైటీలో. ఆల్మోస్ట్ ఇండియాలో 800 కేసెస్ ఆల్మోస్ట్ ఇలాంటివి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆ వైల్ అందుబాటులో లేకపోవడం వల్ల, కోట్లలో ఉండడం వల్ల, ఎందుకంటే ఎవరైనా సరే హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటారు, మంచిగా చదువుకుంటారు, మంచిగా సెటిల్ అవుతారు, మంచి లైఫ్ పార్ట్నర్తో లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటారు. అట్లాంటి టైంలో ఒక 1 year తర్వాత, 2 years తర్వాత ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ రావడం అనేది కూడా చాలా టిపికల్ టాస్క్ అయిపోయింది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల, అంటే పిల్లలు పుట్టి ఒక 1 year తర్వాత, 1.5 year తర్వాత ఈ పిల్లలకి క్యూర్ అవ్వలేని డిసీజ్ వచ్చింది, ఇంకా కష్టం అని అనుకునేటప్పుడు ప్రతి పేరెంట్ కూడా అలా కొలాప్స్ అయిపోతూ ఉంటారు. కానీ ఏదేమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే
మన పిల్లల్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేయడానికి అనుకున్నప్పటికీ కూడా ఆ ఒక్క వైల్ కాస్ట్ 9 crores రూపీస్ అనేది చాలా ఎక్కువ. అది ఎవరి సామాన్య వ్యక్తులకి అసలు అసాధ్యమైన విషయం. దయచేసి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్లాంటి కేసెస్ మీరు ఆబ్వియస్గా ప్రతి సెక్టర్లో ప్రతి దీంట్లో ఒక అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి పిల్లలకి కూడా సపోర్ట్ అందజేయాలని రెస్పెక్టెడ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోకేష్ గారు ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, సోకాల్ పొలిటీషియన్స్ అందరూ కూడా ఇట్లాంటి పిల్లలకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక పేరెంట్స్ ఎంతో డ్రీమ్ చేసి ఒక లైఫ్ని స్టార్ట్ చేస్తారు, కానీ ఒక 2 years తర్వాత 1.5 year తర్వాత ఆ కిడ్స్తో అంత బాండ్ పెరిగిన తర్వాత లేదు ఇంకా ఈ బాండ్ మనకు ఇంకా లేని పరిస్థితి ఏర్పడుతుంది అనేసరికి చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. అండ్ వాళ్ళ ఆల్మోస్ట్ జీవితంలో అన్నీ కోల్పోయారు అనిపిస్తుంది. సో వాళ్ళకి సపోర్ట్ చేసే మాలాంటి ఎన్జిఓస్ ఎన్ని ఉన్నప్పటికీ గవర్నమెంట్ సపోర్ట్ అనేది డెఫినెట్గా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ మీడియా పర్సన్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు RTV. ఇలా ఒక సిచ్యువేషన్ చెప్పంగానే శివ రూపంలో నా దగ్గరికి వచ్చి వీళ్ళ సిచ్యువేషన్ షూట్ చేసి పబ్లిక్కి టెలికాస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ కైండ్లీ సపోర్ట్. లెట్స్ మేక్ హ్యుమానిటీ యాజ్ అవర్ క్యాస్ట్ అండ్ లవింగ్ ఆల్ యాజ్ అవర్ రిలీజియన్. జై హింద్, యస్మోనో ఇండియన్. రైట్, ఇది ప్రధానంగా చిన్నారి ఖుషి, 1.5 ఏళ్ళున్న ఈ ఖుషికి నిజంగా భారతదేశంలోనే కానీ ప్రపంచంలో కానీ మనసున్న మహారాజులు అనేక మంది ఉన్నారంటుంటూ ఉంటారు. నిజంగా అందులో ఒక్క మనసున్న మహారాజు వచ్చిన ఆ ఖుషి మనతో పాటు పెరిగి పెద్దదవుతుంది. నిజంగా ఇప్పుడున్న ఆ నవ్వు, ఆ అల్లరి, ఆ చేష్టలు అవన్నీ కూడా కలకాలం ఉండాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. ఖుషికి అతి తొందరలో ఆ వ్యాక్సినేషన్ వేయించే పరిస్థితి ఆ తల్లిదండ్రులు రావాలి. అలాగే మనసున్న మహారాజులు చాలామంది ముందుకు వచ్చి ఖుషికి సహాయం చేయాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.